మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎందుకు మీరు కులగణన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చేయడంలో ఇబ్బంది ఏంటి? భరత్ కుమార్ గారు, మేము వ్యతిరేకించట్లేదు. 1931లో చివరి కులగణన బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగింది. ఈ దేశాన్ని పాలించింది ఎవరండి? కాంగ్రెస్. 60 సంవత్సరాలకు కాంగ్రెస్. ఎందుకు వారు ఒక్కసారి కూడా కులగణన చేయలేదు? మేము ఇంకా కర్ణాటకలో కులగణన చేసి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా 300 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రచురించలేదండి? మీరు కేవలం రాజకీయం కోసం చేసింది. మేము బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వము కులగణన చేశాం, వివరాలు బయట పెట్టాం, అసెంబ్లీలో దాన్ని చేపట్టి తీర్మానాలు చేశాం. ఆ రకంగా 69% రిజర్వేషన్ కావాలని ఆ తీర్మానం చేస్తే కోర్టు కొట్టేసింది. ఈయన మీరు చేస్తుంది ఏంటి? బీసీల ముసుగులో ముస్లింలకు ఇవాళ పెద్దపీట వేయడానికి, బీసీల హక్కులు కాలరాయడానికి 12% తెలంగాణలో ఉన్న మైనార్టీలకు 10% ఇవాళ జనాభా ఉందని చూపించడం అంటే ఎవరి వాటా అధికారాలు ఇవాళ దెబ్బతీయడానికి, ఎవరి హక్కులు కాలరాయడానికి? గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా మతపరమైన రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్ కుదరదు. ఇప్పుడు ముస్లింది వేరు. వాళ్ళు అనేది ఏంటంటే హిందూ బీసీలకు ఏదైతే 46% ఉందో 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తాం, పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం. ఓన్లీ హిందూ ముస్లింల గురించే మాట్లాడుతున్నాను, ముస్లిం బీసీల గురించి మాట్లాడట్లేదు. 42% వరకు ఇస్తాం. కొత్త పదాలేనండి, ముస్లిం బీసీలు ఏందండి? అంటే ముస్లిం బీసీ ఇంతకుముందు కూడా ఉన్నారు కదా, దూదేకులు. అందుకని చెప్తాను. రాహుల్ గాంధీ రోల్ మోడల్ అన్నాడు. ఏం రోల్ మోడల్ అంటే దేశమంతా కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీల హక్కులు కాలడమేనా మీ రోల్ మోడల్? ఇవాళ హైదరాబాద్ లో స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లు ఉంటే 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే 50 డివిజన్ రిజర్వేషన్. అందులో 50 డివిజన్ల వల్ల ముస్లిం బీసీలు అని చెప్పి 38 మంది గెలిస్తే 12 మంది అసలు బీసీలు. అంటే ఈ రకంగా మీరు ముస్లింలందరినీ బీసీలు చేర్చుకుంటూ పోతూ రోల్ మోడల్ ఇదే చేయాల్సుకున్న దేశంలో ఖచ్చితంగా బీజేపీ అడ్డుకొని తీరుతాం. దీన్ని ఈ ఆటలు కొనసాగం. రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఈ రకంగా పాల్పడితే అసలు బీసీలందరికీ కూడా ఈ రకంగా అన్యాయం తలపెడుతుంటే ఓట్ల కోసం ముస్లింల ప్రాపకం కోసం 12% ఉంటే ఇవాళ 10% బీసీ ముస్లింలు ఉన్నారని చెప్పడం అంటే బీసీ ముస్లింలు ఏంటంటే ఆనాడే మీరు చెప్పినట్టుగా ఆనాడు వృత్తిపరంగా ఎవరైతే ఇవాళ దూదేకులు మెహత్తర్ కున్నం ఉన్నదో వాళ్ళను మండల్ కమిషనే బీసీలో చేర్చి ఉన్నది. దాంతో సరిపెట్టుకోకుండా మళ్ళీ రాజశేఖర గారు తగుదనమ్మని చెప్పి 14 కులాలు ఇలా అదనంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు 4% రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది బీసీ ఈ పేరు మీద. ఇప్పుడు ఈయన తగుదనమ్మ అని చెప్పి 12 అంటే 90% ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ముస్లింలతో బీసీలట. అంటే వృత్తిరీత్యా వాళ్ళు ఏ వివక్ష గురించి ఈ రాష్ట్రాన్ని పాలించారండి నిజాం. ఈ రాష్ట్రాన్ని పాలించిన నవాబులు అందరినీ కూడా ఇవాళ బీసీలో చేర్చేసి ఎవరి హక్కులు కాల రాస్తున్నారు? తెలంగాణ సమాజము. ఇవాళ నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ ఇచ్చిందంటే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకే కాకుండా అగ్రవర్ణాల పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. మహిళల చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ కేంద్రానికి రిజల్యూషన్ పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటారు. ఒకటి 42% విద్యా ఉద్యోగాల్లో ప్లస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% ఇస్తాం, దాని కేంద్రానికి పంపిస్తామంటారు. మీ కోర్టులోకి బాల్ నెడుతున్నారు. నేను చెప్తాను, మేము నెడతాం. ఆయననే అనుకుంటే 2020 మ్యాచ్ ఆయనే ఆడతాం అనుకుంటే కాదు కదా. ఆయన కంటే మించి బ్యాట్స్మెన్స్ మా దగ్గర ఉన్నారు 2020 మ్యాచ్ ఆడేటోళ్ళు. ఆయన ఏమంటున్నాడు? మొన్న ఎన్నికల్లో ఏమని చెప్పండి, 42% స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను. తప్పకుండా చట్టం చేయండి. కేంద్రం పంపించేటప్పుడు ఈ 42%లో ముస్లింలు బీసీలు చేర్చకుండా కేంద్రానికి పంపించండి. తప్పకుండా మేము కూడా దానికి మద్దతు పలుకుతాం. ముస్లింలు చేర్చి మీరు బీసీలను హక్కులు కాలేస్తే మేము ఒప్పుకునేది లేదు. ఈ 42%లో ఏ ఒక్క శాతం కూడా మరి ఆ ముస్లింలకు చెల్లవని చెప్పి. కానీ ఇప్పుడు 25 నుంచి 42% పెంచినప్పుడు 17% పెంచుతున్నారు కదా. సరే ముస్లింస్ ఎంత 10% ఉంటారు, మిగతా 7% అదనంగా ఈ బీసీలకే వస్తుంది కదా, హిందూ బీసీలకే వస్తుంది కదా ఒకవేళ ఉన్నా సరే. నేనేమంటున్నా 42% అన్నారు మీరు. 42%లో మీరు ఇచ్చే దాంట్లో ముస్లింలు బీసీల దాంట్లో చేర్చను అని తీర్మానం చేయండి. మేము
మీరు చేసిన సర్వేలో మా సర్వేలో ముస్లింలకు బీసీ హోదా ఇవ్వమని తీర్మానం చేయండి ముందు చట్టసభ అసెంబ్లీలో. దానికి మేము తప్పకుండా మేము బీసీలకు న్యాయం జరిగేట్టు అన్ని విధాలు అన్ని కోణాలు ఆలోచన చేస్తాం. విద్యా ఉద్యోగాల్లో సంబంధించి